ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? మరి ఈరోజు నేను ఇక్కడ హైత్నగర్లో ఉన్నాను. మరి నా బండి ప్రాబ్లం అయింది రోడ్డు మీద. రాత్రి చాలా అంటే చాలా వర్షం పడ్డది. ఆ వర్షానికి బండి రాత్రి బాగానే వచ్చింది కానీ ఇప్పుడు స్టార్ట్ కాలేదు. జర ప్రాబ్లం చేస్తే ఇక్కడ మధ్యలో ఒకరో ఒక పర్సన్ బండి మీద పోతూ అన్న ఏమైంది బండి అని ఆపి, నిన్ను ఎక్కడో చూశాను, యూట్యూబ్ ఛానల్లో చూశానన్న, జెట్టిసీ న్యూస్ కదా అని పలకరించి బండిని ఏమైందని రిపేరింగ్ చేయాలన్నా, ఏమైంది లేకపోతే నా బండి మీద వదిలేస్తారా అని అనడం జరిగింది. ఏం లే పర్వాలేదు, నేను చూస్తలే బాబు, మీకు టైం అవుతుంది, మేము ఎక్కడన్నా వెళ్తురు కదా అంటే కూడా వాళ్ళు బండిని ఎక్కి బండిని ముందరికి తోశారనమాట స్టార్ట్ అయ్యే వరకు. ఆ విధంగా చూడడం వల్ల నా బండి స్టార్ట్ అయింది. చూడండి, ఈరోజు ఎవరు నాకు చుట్టాలు కాదు ఏం కాదు, యూట్యూబ్ ఛానల్ వల్ల గుర్తుపట్టి ఈరోజు నా బండి ప్రాబ్లం అయినా కానీ ఆగి నా బండి స్టార్ట్ అయ్యే వరకు నిలబడి నా బండిని ముందరికి తోసి స్టార్ట్ చేసి పోవడం జరుగుతుంది. ఈరోజు మీ అందరికీ ఏ విధంగా రుణం తీసుకోవాలో తెలియలేకపోతుంది. ఎందుకంటే ఈరోజు ఇంత మంచి అభిమానము, ఇంత వేల మంది నాకు యూట్యూబ్ ఛానల్ వల్ల పరిచయం అవుతూ ఉన్నారు. ఆ దేవుని వల్ల, ఎందుకంటే దేవుని ముందరనే వీడియో తీస్తున్నాను. ఎందుకంటే మీ అందరికీ మనకు దేవుడు ఆశీస్సులు ఉండాలి, ప్రతి ఒక్కరు డెవలప్ కావాలి. ఇలా చుట్టాలు ఫోన్లు చేస్తారో తెలియదా కానీ ఈరోజు ప్రతి ఒక్కరు ఫోన్ చేస్తూ ఉన్నారు. యూట్యూబ్ ఛానల్లో నా నంబర్ తీసుకొని పలకరిస్తూ ఉన్నారు. బండి ఏడన్నా ఆగితే కూడా ఈరోజు బండికి ఏమైందని అని కూడా ఒక అర్ధగంట సేపులు బండి స్టార్ట్ అయ్యే వరకు సాత్ ఇచ్చారు, సపోర్ట్ చేశారు. వీళ్ళు ఎక్కడో యూట్యూబ్లో ఖాళీ పరిచయం వల్ల ఇంతగానో అభిమానం చూస్తారంటే మీ అందరికీ ఆ దేవుడు మంచిగా చూడాలి, మీ అందరు కూడా బాగుండాలి. ఎందుకంటే ఇంత మంచి అభిమానము చుట్టాల కూడా దొరకదు, కానీ ఈ ఛానల్లో పరిచయాలయ్యి ఈరోజు ఎంత ఆదరిస్తున్నారంటే ప్రతి ఒక్కరు సంతోషంగా మాట్లాడుతున్నారు. ఇంత మంచి ప్రేమ పొందుతున్నా అంటే మరి దేవుని ఆశీస్సు వల్ల మీ అందరు బాగుండాలని కోరుతున్నా. హాయ్ బాయ్, థ్యాంక్ యూ.